ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు తనని ఖచ్చితంగా హైదరాబాద్కు రప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి విషయంలో పాస్పోర్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడట అంటే, రాజకీయ శరణార్థిగా గుర్తించండి, అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు, భారత అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు, రాజకీయ కారణాలతో తనపై కేసులు నమోదు చేశారని వెల్లడి, రెడ్ కార్నర్ నోటీసు తప్పించుకునే యత్నం, పారిపోయే ముందు ఆధారాలు ధ్వంసం చేసిందంటూ సీట్ చెప్తా ఉంది. ఈయన ఎంత తప్పు చేసిందంటే, ఈయన చేసిన తప్పు ఎవరు చేయొద్దు. ఇక రాజకీయ నాయకులైతేంది, సినీ ప్రముఖులైతేంది, ఎవరైతేంది, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలను ఫోన్లలో మాట్లాడుకునేటివి వినడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? భార్యాభర్తలు మాట్లాడుకునేటివి మీరు వినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇట్లా భార్యాభర్తలు మాట్లాడుకునేటివి ఇలాంటివి వినాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా శిక్ష పడాల్సినటువంటి వ్యక్తి అయినా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. నేను ఐపీఎస్ అధికారిగా పనిచేశాను, అందరూ అధికారుల మాదిరిగానే విధులు నిర్వర్తించాను, కొత్త ప్రభుత్వం వచ్చాక నాపై కక్ష కట్టింది అని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలిసింది. భారత అధికారులు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కారణాలతో తనపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నట్లు విచారించారని తెలుస్తోంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు కావడం, ఆయనపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవ్వడం, అమెరికాలో వలస విధానాలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా తనను భారత్కు తిప్పి పంపిస్తారని భావించిన ప్రభాకర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటూ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పాస్పోర్ట్ రద్దు అయినప్పటికీ అది భారత్కు మాత్రమే సంబంధించిన విషయం. దాంతో ఆయన తన వద్ద ఉన్న పాస్పోర్ట్తో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. పాస్పోర్ట్లో అన్ని పేజీల్లో స్టాంపింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇంటర్పోల్ సభ్య దేశాలు విమానాశ్రయాలకు రెడ్ కార్నర్ నోటీసులు పంపితే ప్రభాకర్ రావుకు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించాలనే పిటిషన్ వేస్తే కేసులు తేలే వరకు తనపై ఎలాంటి చర్యలు ఉండబోవనే ఉద్దేశంతో ప్రభాకర్ రావు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్పై తమకు సమాచారం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. కాగా ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిట్ పోలీసులు ఓ కీలక విషయాన్ని కోర్టు ముందుకు తీసుకుని వెళ్లారు. ప్రభాకర్ రావు గత ఏడాది మార్చి 10న దేశం విడిచి పారిపోయారని, అదే రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని వివరించారు. ఈ కేసులో తనను ప్రశ్నిస్తారనే అనుమానాలతో ప్రభాకర్ రావు పారిపోయారని, ఇంటి నుంచి వెళ్లే ముందు ఎలాంటి ఆధారాలు దొరకకుండా శుభ్రం చేసినట్టుగా విచారణలో వెల్లడైందని కోర్టుకు తెలిపారట. ప్రభాకర్ రావు ఖచ్చితంగా నువ్వు నిందితుడివే, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, నీతోని ఫోన్ ట్యాపింగ్ చేపించినటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా బయటపడాల్సిందే. అప్పుడున్నటువంటి కేసీఆర్ చేపించిండా, కేటీఆర్ చేపించిండా, ఇంకెవరైనా చేయమంటే చేసినావా, లేకపోతే నీ సదుద్దేశం ఏమన్నా ఉందా? ఇప్పటికే శ్రావణ్ రావు, రాధాకృష్ణ రావు ఇట్లా పలువురు ఆ ఊచలు లెక్క పెడతా ఉన్నారు. ప్రదీప్ రావు ఇట్లా మొత్తం ఆ రావుల కోటరీకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళందరూ ఊచలు అయితే లెక్క కొడతా ఉన్నారు. నువ్వు కూడా దానిలో భాగస్వామి కావాల్సిందే, నువ్వు కూడా ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తివే. అరెస్ట్ కావాల్సిందే. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత ఎవరెవరిని ఏంటి అనేది కూడా దీనిలో బయటికి రావాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే నువ్వు ఎవరు చెప్తే చేసినావు అనేది కూడా తెలవాలి కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉండి నువ్వేం చేసినావు అనేది కూడా బయటపడాలి కదా.